ఛత్తీస్గఢ్కు చెందిన 22 మంది నక్సల్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఓఎస్డీ పంకజ్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ల ఎదుట లొంగిపోయారు. వీరిలో సుక్మా జిల్లాలోని ఎర్రపల్లికి చెందిన 3 నక్సలైట్స్, 19 మంది మిలిషియా సభ్యులున్నారు. లొంగిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం ద్వారా పునరావాసం కింద ఆర్థిక సాయం, సౌకర్యాలు కల్పిస్తామని ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు. లొంగిపోయిన వారికి దుస్తులు, నిత్యావసరాలు పంపిణీ చేశామన్నారు. నక్సల్స్ జనజీవన స్రవంతిలోకి రావాలని పిలిపించారు. స్పెషల్ డెస్క్ అంటే లోకల్ ఎస్హెచ్ఓ ఇస్ స్పెషల్ డెస్క్ అంటే వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే కాదు, వేరే అధికారుల నుంచి కూడా, వేరే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళతో మాట్లాడి చేయగలుగుతాం. ఎందుకంటే వాళ్ళకు ఆ గ్రామాలలో గవర్నమెంట్ అంటే ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నట్టే ఉంటుంది కాబట్టి దే కెన్ కమ్ ఫార్వర్డ్ ఎట్ ఎనీ టైం.